అప్డేట్ చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. దీంతో అమరవీరుడికి అడుగడుగున జనం నీరాజనం పలికారు. కొడికొండ చెక్పోస్ట్ పాలసముద్రం గోరంట్ల మీదుగా కళ్లితండాకు అమరవీరుని భౌతిక కాయం తరలించారు. కర్ణాటక నుండి విపరీతంగా తరలి వచ్చిన జనం మురళీ నాయక్ అమరహే అంటూ నినాదాలు చేశారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో కాసేపట్లో మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమరవీరుడు మురళీ నాయక్ అంత్యక్రియల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పాల్గొననున్నారు. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, అనిత నివాళులర్పించారు. కళ్లితండాకు వెళ్లి జవాన్ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను మంత్రులు ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు. सभी आर्मी जवान उधर उधर थोड़ा इधर से 5 मिनट के बाद इधर लेना है. ऑप्शन पॉइंट कंस्ट्रक्शन पॉइंट ओएल मातरम मातरम मातरम. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. శేఖర్ రెడ్డి, కాసేపట్లో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అనిల్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లితండాకు చెందినటువంటి మురళీ నాయక్ ఇటీవల పాకిస్తాన్ తో దేశ రక్షణలో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్నట్టు యుద్ధంలో నెలకొరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మృతితో మొత్తం కళ్లి నాయక్ తాండా కూడా ఆయన జనసంద్రమైంది. అయితే నిన్న మధ్యాహ్నం బెంగళూరు చెంపేగౌడ విమానాశ్రయానికి ఆయన పార్థివ దేహం చేరుకున్న దగ్గర నుండి కళ్లి నాయక్ వరకు కూడా ఆయనకు జవాన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి బెంగళూరు హైదరాబాద్ హైవే వెంబడి జనాలు క్యూ కట్టినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం కూడా మొత్తం శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సవిత వీరంతా కూడా నివాళులర్పించారు. ఇవాళ 9:15 11:30 అధికారుల లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మేరకు ఈ అంత్యక్రియలకు ముఖ్య అతిథులుగా మంత్రి నారా లోకేష్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు సవిత, సత్యప్రసాద్, పయ్యావుల కేశవులు కూడా హాజరయ్యారు. ఇప్పటికే మీరంతా కూడా మురళీ నాయక్ నివాసానికి చేరుకొని ఆమె కుటుంబానికి ఓదార్చే పనిలో పడ్డారు. ఇవాళ ఉదయం
నా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి కల్లి తాండాకి చేరుకున్నటువంటి నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు మీ కుటుంబం చేసినటువంటి బలిదానము, దేశ సేవ కోసం చేసినటువంటి బలిదానం ఎప్పటికీ మరొకదు, చరిత్రలో ఈ యుద్ధం సంబంధించినటువంటి చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉంటుంది అని చెప్పి వారికి ఒక మనోధైర్యాన్ని నూరిపోశారు. అయితే మరి కాసేపట్లో ప్రారంభంగా ఉన్నటువంటి అంతిమయాత్రకు మొత్తం ఇప్పుడు పెద్ద ఎత్తున మిగతా ప్రజా సంఘాల నాయకులు, అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు తరలి వచ్చేటట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం ఈ అంతిమయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి చేశారు. మరి 12:30 అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినందుకు కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను ఇక్కడ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనిల్. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. ప్రభుత్వం తరఫున ఏవైతే బెనిఫిట్స్ అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు ఇక్కడికి. వాళ్ళ నుంచి ముఖ్య నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పీటీఐ నేత పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్యకు గురయ్యారని తెలుస్తుంది. ఆయన మృతి చెందారని సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. పాకిస్తాన్లోని రావల్పిండి అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. అయితే ఆయనను విడుదల చేయాలని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జైలు బయట నిరసనలు చేపట్టారు. 3 ड्रोन गिराए गए और इसमें नाज़रीन किराम आवाम जो है वो रात को सड़कों पर निकल चुकी है और सड़कों पर निकल के ఈ క్రమంలో జైలులో ఉన్న ఆయనపై ఐఎస్ఐ పాక్ రేంజర్లు దాడి చేసి మరి హత్య చేశారని పాక్లోని కొన్ని మీడియాలో వార్తల్ని ప్రచురించాయి. ప్రస్తుతం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య జరిగిందన్న వార్త నెట్టింట తెగ వైరల్గా మారింది. ఎంత నిజముందో అక్కడి ప్రభుత్వం అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ లేరన్న వార్తలు నెట్టింట హల్చల్ చేయడంతో ఆయన పార్టీకి చెందిన నేతలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు ఎక్కడున్నాడని, ఆయన గురించి పాక్ ప్రభుత్వం అధికారికంగా విషయాల్ని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్గా దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి, ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆయన మృతి చెందినట్లు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా వార్తలు అయితే వైరల్గా మారడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు పాకిస్తాన్ అదేవిధంగా ఇటు భారత్ మధ్యలో ఉన్న ఏర్పడినటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో గత 3-4 రోజులుగా కూడా ఆయనను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అదేవిధంగా ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు పేరోల్లో విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే ఇక్కడ మనకు అక్కడ ఏర్పడిన ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని జైల్లో ఉంటున్నారు. అయితే ఆ జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్కు ప్రాణాపాయం ఉంది, అక్కడ డ్రోన్తో దాడులు జరిపే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఆయన అనుచరులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్లు నిన్న మొన్నటి వరకు కూడా డిమాండ్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఐఎస్ఐ కావచ్చు, ఇటు పాక్ రేంజర్లు కావచ్చు, ఆయనపై దాడి చేసి హత్య చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్గా మారడం జరిగింది. ఒకవైపు
ఇటు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, మరొక వైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన అనుచరులు ఏదైతే ఆయన పార్టీ ఉందో పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆయనను విడుదల చేయాలని ఒకవైపు, ఆయనకు ప్రాణాపాయం ఉందని ఒకవైపు. అయితే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో మనం చూసినట్టయితే ఆయనను ఇప్పటికే హత్య చేశారు అని చెప్పి కూడా వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ ఉన్నటువంటి ఆయనకు, అదేవిధంగా ఇటు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో, విభేదాల కారణంగా ఆసిఫ్ మునీర్ హత్య చేయించారని చెప్పి కూడా ఒకవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్లాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం, ఇంతవరకు కూడా అధికారిక ప్రకటన చేయకపోవడంతో మరింత దీనిపై కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో సెర్చ్ అయితే మొదలైంది. ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ సోషల్ మీడియాలో కావచ్చు, ఇండియా సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అసలు ఆయన హత్య చేశారా లేదా, ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి పరిస్థితి, ఎట్లాంటి ప్రకటనను కూడా విడుదల చేయలేదు. కాకపోతే మనం చూసుకున్నట్టయితే ఇమ్రాన్ ఖాన్ గతంలో ఏదైతే 2018-2022 మధ్యలో ఆయన ప్రధానమంత్రిగా, పాకిస్తాన్ ప్రధానిగా ఆయన సేవలు అందించడం జరిగింది. 2023లో ఆయనపై అవినీతి ఆరోపణలు, అదేవిధంగా ఇతర ట్రస్ట్ ఆరోపణలు, అదేవిధంగా ఇతర అధికార రహస్యాల ఉల్లంఘనల కేసులో ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష పడడం జరిగింది. ఆయన భార్యకు కూడా 7 సంవత్సరాలు, ఏదైతే కాదిర్ ట్రస్ట్ ఉందో ట్రస్ట్ వ్యవహారంలో ఆయనకు 14 సంవత్సరాలు, ఆయన భార్యకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉంటున్నారు. 2023 నుంచి కూడా జైల్లో ఉంటున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆయన చనిపోయాడు అన్న వార్త ఏదైతే ఉందో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉంది, వైరల్గా మారుతా ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై కానీ, అసలు ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే అంశాన్ని కానీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. సో దీనిపై ఆయన అనుచరులు, ఇప్పటికే ఆయన పార్టీ ఏదైతే ఉందో పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే చేపడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం మరి ఏం ప్రకటన చేస్తుందో మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఈ నెల 7 నుంచి భారత్ దాయాది పాకిస్తాన్ మధ్య నడిచిన కోల్డ్ వార్లో శత్రు దేశానికి సహకరించిన దేశాల్లో ఒకటి టర్కీ అయితే మరొకటి డ్రాగన్ కంట్రీ చైనా. పైకి యుద్ధం చేసింది పాకిస్తాన్ అయినా వెనుక ఉండి నడిపించింది మొత్తం చైనానే. దాయాది దేశానికి భారీగా ఆయుధాలు ఇచ్చిన చైనా పైకి మాత్రం మొసలి నటలు ఆడుతుంది. ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ దొంగ మాటలు వెలగక్కింది. అయితే డ్రాగన్ అనుకున్న కుయుక్తులు ఏవి కూడా సఫలం కాలేదు. పాక్ భారత్ మధ్య తాత్కాలికంగా కుదిరిన కాల్పుల విరమణతో డ్రాగన్ ఆశలపై నీళ్లు పడ్డాయి. దీంతో అసలు డ్రాగన్ మాస్టర్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక పాక్ వద్ద ఉన్నటువంటి ఆయుధాలతో JF-17 థండర్ ఫైటర్ జెట్ను చైనాతో కలిసి పాక్ అభివృద్ధి చేసింది. F-7 PG స్కైబోల్ట్ అనే MiG-21 తరహా చైనా విమానాలు పాక్ వద్ద ఉన్నాయి. JF-17లకు మధ్యస్థ క్షిపణులు కూడా శత్రుదేశం వద్ద ఉన్నాయి. PL-5, PL-8, PL-9C అలాంటి స్వల్ప శ్రేణి క్షిపణులు ఉన్నాయి. పాక్లో సర్గోదా అతిపెద్ద ఎయిర్ బేస్గా చెప్పవచ్చు. మొత్తం మీద శత్రుదేశం డ్రాగన్ నుంచి సేకరించిన వాటిలో ఒకటి కూడా సరిగ్గా పనిచేయలేదు. భారత్ దాడులను చైనా ఆయుధ వ్యవస్థ ఏమాత్రం ఎదుర్కోలేకపోయింది. చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం చేయడంతో చైనా దొంగబుద్ధి బయటపడింది. ఆయుధ సరఫరాదారుగా స్థానం పదిలం చేసుకునే ప్రయత్నం చేసింది డ్రాగన్. ఏవైసీ చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ షేర్లు 40% వృద్ధి. J-10C యుద్ధ విమానాలను భారీగా కొనుగోలుతో పాకిస్తాన్ ఓ ఆయుధ ప్రయోగశాలగా చైనా వాడుకుంది. రైట్, ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, పాకిస్తాన్ ఒకవైపు యుద్ధం చేస్తారన్నట్టు దాదాపు గర్జించిన ప్రయత్నం చేసేది. కానీ ఆ గుంటనక్క తోక ఊపుడుతో చూసాం. మరి
ఒక్కసారిగా భారత్ సింహం పంజా విషయంతో మొత్తంగా కూడా తూకం వచ్చింది. మరి ఇంత మేర తన వద్ద ఆయుధాలు ఉన్నాయంటూ యుద్ధం చేస్తాంటూ అణుబాంబులు వేస్తామంటూ రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ దాదాపు తూకం వచ్చింది. మరి పాకిస్తాన్కు ఇంత మేర ధైర్యం చెప్పింది మాత్రం చైనా అని చెప్పొచ్చు. అంటే యుద్ధం చేసింది పాకిస్తాన్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని వెనకాల ఉండి నడిపించింది మాత్రం చైనానే. చైనా తన దొంగ బుద్ధి మరొకసారి చూపించుకుంది. కేవలం నాసిరకమైనటువంటి ఆయుధాలు పాకిస్తాన్కి ఇచ్చి యుద్ధం చేసింది. మరి చైనా ఇప్పటి వరకు పాకిస్తాన్కు అంటే అధిక మొత్తంలో అధిక సంఖ్యలో అధిక రేటు ధరకు ఆయుధాలను అయితే చైనా పాకిస్తాన్కి అయితే విక్రయించింది. మరి దాంట్లో ఏ ఒక్కటి కూడా అంటే చైనా వస్తువులు అంటే నాసి రకమని ప్రపంచానికి తెలుసు. చైనా వస్తువులు కార్టూన్ లాగానే మనం వాడుకుంటున్నాం ఇండియాలో, అవి కూడా ఈ మధ్య నిషేధించారు. మరి అలాంటి కార్టూన్ చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఈ తుపాకులు ఇవన్నీ కూడా బాంబులు కానీ డ్రోన్లు కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్కు అంటే అనాగరికులుగా ఉన్నటువంటి ఆ పాకిస్తాన్కు కేవలం ఆకారం చూసి మాత్రమే కొనుక్కున్నారు తప్పితే దాంట్లో సామర్థ్యం ఎంత ఇవన్నీ కూడా చూడలేటువంటి అనాగరికులు ఆ పాకిస్తాన్ వాళ్ళంతా కూడా. ఆ పాకిస్తాన్ అయితే మొదటికి చైనా ఏది అంటగడితే అది అంటగట్టింది. ఆ పేర్లతో మా దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి ఆ ఆయుధాలు ఉన్నాయి అటుగా దాదాపు రెచ్చిపోయింది. యుద్ధంలోకి దిగింది. మొత్తానికి అవన్నీ కూడా ప్రయోగించిన సమయంలో ఏ ఒక్కటి కూడా పేరకపోవడం, ఏ ఒక్కటి కూడా టార్గెట్ రీచ్ కాకపోవడం, ఎక్కడికక్కడ ఇండియా అంటే భారత్ ప్రయోగించినటువంటి ఆ డ్రోన్లు కావచ్చు ప్రాజెక్ట్ షిప్లు కావచ్చు వీటన్నిటి కూడా దొరికిపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అంటే చైనా వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రయోగించినటువంటి ఆ శకలాలన్నీ కూడా భారత్లో పడితే అవన్నీ చూస్తూ దాదాపు జనాలతో నవ్వుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి పాకిస్తాన్ వెనకాల అంటే వెనకలబడి యుద్ధం చేయించామనుకుంది. పాకిస్తాన్ తాము తయారు చేసినటువంటి అణ్వాయుధాలు కావచ్చు ఆయుధాలు కావచ్చు ఈ ఫైటర్ జెట్లు కావచ్చు వీటన్నింటి కూడా తాము ప్రయోగశాలగా అంటే పాకిస్తాన్ వాడుకుంది. ఇక్కడ అంత సీన్ అవసరం లేదు. పాకిస్తాన్కి ఇస్తే వాళ్ళే ప్రయోగిస్తారు. ఒకవేళ అవి పనిచేస్తే కనుక తమ దగ్గర ఉంచుకుందా, పని చేయకపోతే మాత్రం దాంట్లో సాంకేతిక ఇంకేమైనా బలపడుతుంటే కేవలం సాంకేతిక లోపాలు ఇవన్నీ అంటే కొన్ని ట్రయల్ చేసిన ఫెయిల్ అయినటువంటి వారిని అంటగట్టారు. కొన్ని కేవలం అంటే పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు అలాంటి ఆకారం ఉన్నటువంటి వాటిని పంపించారు. కానీ ఇక్కడ కూడా పాకిస్తాన్ ఇండియాను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆయుధాలను అయితే పాకిస్తాన్కు చైనా సరఫరా చేయలేదు. మరి మొత్తానికి ఇలాంటి వాటితో తాత్కాలికంగా మొదటి నుంచి కూడా పాకిస్తాన్ మొదట పహల్గాం దాడి తర్వాత ఎక్కడున్నా సరే ఉగ్రవాదం ఎక్కడున్నా సరే అణిచివేయాలనే అవసరం ఉందన్నట్టుగా ఫస్ట్ మొదటైతే చెప్పింది. తర్వాత భారత్ పాక్ సమయం పాటించాలి, శాంతి చర్చలకు మేము సహకరిస్తామని చెప్పింది. మరోపక్క నిన్న పాకిస్తాన్కు మేము పూర్తిగా అండగా ఉంటామని వారు చెప్పడం జరిగింది. సో 3-4 అంటే 3 మాటలు మారుస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్కు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని అధికారికంగా నిన్న కూడా ఏదైతే కాల్పులు వినబడిన తర్వాత పాకిస్తాన్కు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, మీ సార్వభౌమానికి కావచ్చు మొత్తం వీటికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా పాకిస్తాన్ వక్రబుద్ధి చూస్తున్నాం. మరి దానికి తోక అందిస్తున్నటువంటి ఆయుధాలను చైనా చూస్తున్నాం. ఒక్కసారి మనం ఈ ఆయుధాలు అయితే పాకిస్తాన్ నాసిరకం ఆయుధాలు అయితే చైనా దగ్గర కొన్నదో అధిక రేట్లకు దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే JF-17 థండర్ ఫైటర్ కొన్నారు. JF-17 థండర్ ఫైటర్ గురించి చాలా వరకు అంటే ఇదేదో ఉత్తరిస్తుంది చాలా మొత్తంగా కూడా ఏకకాలంలోనే మొత్తం భారత సైన్యాన్ని అంతా కూడా ఒక్కసారికి అంచివేస్తుంది అనేటువంటి చాలా వరకు కూడా మాట్లాడారు. కానీ ఇది ఒక్కసారిగా భారత్ చిన్న డ్రోన్కు అది కింద పడిపోయిన పరిస్థితి. ఇటు F-70GB స్కైబోల్ట్ అలాగే మిన్వింగ్ 21 తరహా విమానాలు కూడా పాక్ వద్ద ఉన్నాయి. ఇవి కూడా కేవలం ఆ పాక్ ఇండియా డ్రోన్లకు మాత్రం అన్ని కూడా కింద పడిన పరిస్థితి. ఈ J-17 మాత్రం మనం చూసాం. ఇటు PL-5, PL-8, PL-9C ఈ స్వల్ప షిప్లు కూడా ఉన్నాయంటే పాక్ మొత్తం కూడా ఎయిర్ బేస్గా ఉన్నాయని చెప్పుకుంది. సో ఇవన్నీ కూడా ఇవి కూడా పనిచేయని ఆయుధాలుగా మనం పరిగణించవచ్చు. ఆ రకంగా మనం చూసినటువంటి ప్రత్యేక యుద్ధంలో ప్రత్యక్షంగా కూడా మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. సో టర్కీ ఇప్పటికీ పంపించినటువంటి డ్రోన్లు కూడా మొత్తం అవి కూడా నాసి రకమైనటువంటి డ్రోన్లు మొత్తం కూడా ఎక్కడ పనిచేయని పరిస్థితి, టార్గెట్ రీచ్ కాకుండా ఎక్కడికక్కడే కుప్పకున్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు టర్కీ మరోవైపు చైనా ఇవన్నీ కూడా పంపిస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ అంటే చైనా ఇవన్నీ దగ్గరుండి పాకిస్తాన్ ఇండియాలో అంటే భారత్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి, అణ్వాయుధాలు ఏంటి, భారత్ ఒకవేళ యుద్ధం తాము చేసినా ఇంకెవరు చేసినా ఎలా ఎదుర్కోబోతుంది. మరోపక్క అమెరికా సపోర్ట్ చేస్తున్నట్టు ఈ మధ్య సుంకాలు పెంచడం కావచ్చు, యాపిల్ తన కార్యకలాపాలను భారత్లో నిర్వహిస్తామనడం కావచ్చు, ఇవన్నిటి కూడా ఓర్చుకోలేని పాకిస్తాన్ ఇటు చైనా మొత్తానికి పాకిస్తాన్తో యుద్ధం చేయిస్తుంది. మొదట పాకిస్తాన్ కేవలం కాశ్మీర్ లాంటి ఆహ్లాద వాతావరణంలో కాశ్మీర్ టూరిజంగా ఎదిగింది. సో ఖచ్చితంగా భారత్ను మరోసారి దెబ్బతీయాలనేటువంటి మెసేజ్ ఇవ్వాలి. అందుకే ఉగ్రం
దాడి జరిగిందని ఒక మెసేజ్ ఇద్దామని అంతవరకు మాత్రమే దీన్ని ఒక చూడాలన్నట్టుగా ప్రయత్నించారు. కానీ దీని వెనకాల భారీ కుట్ర అన్నట్టుగా, అంటే ఈ చైనా కుట్ర అలాగే పాకిస్తాన్ కుట్ర, చైనా కుట్ర పాకిస్తాన్తో చేయించిందనడానికి పూర్తి సాక్ష్యాలు ఆధారాలు కూడా బయటపడుతూనే ఉన్నాయి. మొత్తానికి భారత్ ఎదుగుదలను ఓర్చుకోలేక భారత్కు వస్తున్నటువంటి ఆదరణ, అమెరికా లాంటి సంస్థలు సపోర్టు, యాపిల్ సంస్థ లాంటి వినియోగ కార్యకలాపాలు, ఇంకా వాణిజ్య సుంకాలు, వీటన్నిటి విషయంలో చైనా పోటీ భారత్తో పోటీకి తట్టుకోలేము. కాబట్టి ఏదేమైనా సరే భారత్ను అణచివేయాలి, భారత్ను ఒక అంటే సేఫెస్ట్ ప్లేస్ కాదు అనేటటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి అనేటట్టుగా పాకిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్కు నాశనికమైనటువంటి ఆయుధాలు ఇచ్చి ఒక యుద్ధం చేస్తున్నాము, యుద్ధ వాతావరణం సృష్టించాలి, ఒక భయాందోళన సృష్టించాలని చెప్పింది. కానీ మొత్తానికి పాకిస్తాన్ చేసినటువంటి యుద్ధానికి చైనా సపోర్ట్ చేసింది. ఈ రెండు దేశాల కుయుక్తులు కూడా ఇక్కడ కూడా ఫలించలేదు. ఓ దశలో అమెరికా మధ్యవర్తం వహించి నిన్న కాల్పన విరమణ చేయిస్తుంది అనేటువంటి ఒక సందేశం అంటే ఇరు దేశాలు కూడా అధికారికంగా చెప్పడంతో చైనా అంటే ఊహలపై నీళ్లు చల్లినటువంటి కావచ్చు. ఈ సమయంలో వీళ్ళు కాల్పన విరమణ చేస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన చేశాయి. అంతలోనే మరోసారి పాకిస్తాన్కు మేము సపోర్ట్గా ఉంటామంటూ వాళ్ళని మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. అంటే అంటే పాకిస్తాన్కు ఒక బలమైన అవకాశం ఏంటంటే పాకిస్తాన్లో ఇటు అధికారులకు కానీ ఇటు సైనికులకు కానీ ఇక్కడ కూడా సమన్వయం ఉండదు, దాదాపు ఉండదు. కాబట్టి ఇటు సైనికులను టార్గెట్ చేసుకొని మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆర్మీని సెలెక్ట్ చేసుకొని మాత్రమే చైనా మరోసారి తన ఏదైతే ప్రయత్నాలన్నీ కూడా చేయాలని భావించింది. ఆ రకంగానే కాల్పన విరమణ ఒప్పందం వైపు అధికారికంగా మాట్లాడుతున్నప్పటికీ ఇటు ఆర్మీ మాత్రం చేయాల్సిన పని చేస్తూనే ఉంది. అంటే దీంట్లో రెండు ఇటు అధికారులతో ఇటు ఆర్మీతో రెండిట్లో కూడా అక్కడ కూడా తన శక్తి పాత్రను ప్రయోగించిందని కూడా చైనా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో ఆ రకంగా పాకిస్తాన్ యుద్ధం చేసింది కానీ చైనానే వెనకాలండి నడిపించింది. ఆ చైనా కూడా అధిక ధరలకు నాసిరకమైనటువంటి ఆయుధాలను చైనా సరఫరా చేసింది. ఆ ఆయుధాలు ఎక్కడ కూడా పని చేయలేని పరిస్థితి ఉంది. ఈ నెల 7 నుంచి ప్రారంభమైనటువంటి ఆ మొత్తం యుద్ధంలో చైనా నుండి పాకిస్తాన్ కొనుగోలు చేసిన ఆయుధాలను ప్రయోగించింది. ఆ ఆయుధాలు ఎక్కడ పడితే అక్కడ కుప్పకూలిపోయినాయి. భారత్ వేసిన డ్రోన్లకి అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ మొత్తం పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా టార్గెట్ను రీచ్ కాలేవు. సో పాకిస్తాన్ ఎరగా వేసి చైనా ఇంటర్నల్ ఒక ఇంటెన్షన్గా ఒక ఉద్యమం చేద్దామని భావించింది కానీ అది ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. మరోవైపు కాల్పన విరమణ అనేది కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇప్పుడు ఆయుధ సంపదని పూర్తిగా పాకిస్తాన్ దగ్గర ఉన్నట్టు ఆయుధ సంపద అంతా కూడా కనుమరుగైపోయిందని చెప్పవచ్చు. అంటే నిన్న మొన్న వాళ్ళు ప్రయోగించిన దాదాపు ఇంకా ఆయుధ సంపద అనేది వాళ్ళ దగ్గర లేదు. సైనికులు కూడా సరైన రీతిలో అంటే సరైన సంఖ్యలో సైనికులుగా లేరు. ఇలాంటి సమయంలో మరి చైనా వేసిన పంజా మరి ఏ రకంగా పనిచేస్తుంది? మరి ప్రపంచ దేశాలకు చైనా చేసినటువంటి కుట్ర మొత్తం కూడా బహిర్గతమైంది. ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా పాకిస్తాన్ ఎంత నీచంగా చూస్తున్నాయో చైనాను అంతకన్నా రెట్టింపు నీచంగా చూసే రోజులు కూడా వచ్చేసాయని కూడా చెప్పొచ్చు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ సైబర్ నేరగాళ్లు దేశంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లు, మిలిటరీ అధికారులు, కీలక సదుపాయాలు, డేటా కేంద్రాలపై యుద్ధం ప్రకటించారు. కీలక డేటా సేకరించేందుకు షిఫింగ్, మాల్వేర్, స్పైవేర్తో కూడిన ఫైలు పంపిస్తున్నాయి. వీడియోలు, వార్తల రూపంలో ఉన్న ఏపీకే ఫైలు పంపించి మోసగిస్తున్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ సైబర్ నేరగాళ్లు దేశంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లు, మిలిటరీ అధికారులు, కీలక సదుపాయాలు, డేటా కేంద్రాలపై యుద్ధం ప్రకటించారు. కీలక డేటా సేకరించేందుకు ఫిషింగ్, మాల్వేర్, స్పైవేర్తో కూడిన ఫైళ్లు పంపిస్తున్నాయి. వీడియోలు, వార్తల రూపంలో ఉన్న ఏపీకే ఫైలు పంపించి మోసగిస్తున్నారు. విశాఖలోని సింహాచలం ఆలయ ఏఈఓగా సుజాత నియామకమయ్యారు. ఇటీవల దేవస్థానంలో గోడ కూలిన ఘటనలో దేవస్థానం శాఖలో 6గురిని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం కొత్త ఈఓని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే విధుల్లోకి వచ్చేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖలోని సింహాచలం ఆలయ ఈవోగా సుజాత నియామకమయ్యారు. ఇటీవల దేవస్థానంలో గోడ కూలిన ఘటనలో దేవస్థానం శాఖలో 6గురిని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం కొత్త ఈవోను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే విధుల్లోకి వచ్చేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.